స్టువర్ట్పురంలో దొంగ అంటే దేశం అంతా గడగడలాడింది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అర్థమైందా ఏమండి? ఏదో ఒక రాష్ట్రం కాదు, స్టువర్ట్పురంలో పలానా దొంగ వచ్చాడు, మన ప్రాంతానికి దొంగలు పడ్డారు, వాళ్ళు స్టువర్ట్పురం వాళ్ళు అంటే దేశం గడగడలాడిపోయింది. దేశం గడగడలాడిపోయిన స్టువర్ట్పురాన్ని సువార్తపురంగా మార్చారు. స్టువర్ట్ అనేటువంటి ఒక దొర. ఏమండి ఏంటి ఏమనుకుంటున్నారు? అంటే ఎంత కష్టపడ్డారు వాళ్ళు. దొంగలను మార్చడం ఏంటి? స్టువర్ట్పురంలో దొంగల యొక్క పని ఏంటో తెలుసా? చిన్న చిన్నవి చేయరాళ్ళు, పెద్ద పెద్దయే, అర్థమైందా? కానీ చంపరు, ఆడవాళ్ళని ఏమి చేయరట. వాళ్ళకుండా నీతి అది. ఒక భయం అయితే వచ్చింది వాళ్ళకి. ఏంటో తెలుసా? బాబోయ్, వీళ్ళ చేతుల్లో నుంచి ప్రాణాలతో బయటపడితే చాలు అనుకుంటారట వాళ్ళు. ఎవరైనా అటాక్ చేస్తే ఆ స్టువర్ట్పురంతో సంబంధించిన వాళ్ళు. అంటే దేశం గడగడలాడించిన స్టువర్ట్పురం అనేటువంటి ఒక ప్రాంతాన్ని ఒక అతను దత్తత తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి యేసుప్రభు గురించి చెప్పి ఏమండి సువార్త ప్రకటిస్తే ఒక ఊరు మారిపోయింది. ప్రియమైన దేవుని వలన ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రైస్తవ్యం వెళ్ళింది అని అంటే ఏమండి ఈ మిషనరీస్ చేసినటువంటి సేవ, ఈ మిషనరీస్ చేసినటువంటి సేవ, వాళ్ళు పడిన కష్టం, వాళ్ళు చేసిన త్యాగాలు. ప్రియమైన దేవుని వల్లరా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం వెళ్ళిపోయింది, బైబిల్ వెళ్ళిపోయింది.